రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. మూడో విడత రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నేడు ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. అలాగే కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. బిజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కేటగిరీలోని రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ కాబోతుంది. జూలై 18వ తేదీన తొలి విడతలో 1,00,000 వరకు బకాయిలున్న 11,34,412 మంది రైతులకు 6,035 కోట్ల రుణమాఫీ చేశారు. తర్వాత జూలై 30న రెండో విడతలో 1.50 లక్షల కేటగిరీలోని 6,40,823 మంది రైతులకు 6,190 కోట్లు మాఫీ చేశారు. ఇక మొత్తం 17,75,235 మంది రైతులకు రెండు విడతలుగా 12,225 కోట్ల రుణమాఫీ చేశారు. ఇక మూడో విడతలో మరో 6 లక్షల మందికి పైగా రుణమాఫీ చేస్తే రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు దాటనుంది. మొత్తం 18,000 కోట్లకు పైగా మాఫీ అవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. మధు, ఇప్పుడు సాయంత్రం 3:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరాలోని శాంతినగర్ దగ్గర గ్రౌండ్ లో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంటే మా చివరి విడత మూడో విడత అంటే ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఆ యొక్క 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీని ఈ రోజు అధికారికంగా ఈ యొక్క వైరాలో ఉన్నటువంటి రుణమాఫీ సభ ఆ సభలో ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత లబ్ధిదారులకు చెక్కులు కూడా అందించడం జరుగుతుంది. మధు, అయితే మొత్తం 3 విడతలుగా మొదటి విడతకు 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. రెండో విడతలో 1,50,000 మందికి, ఇప్పుడు చివరిగా అంటే 2 లక్షల వరకు ఏకకాలంలో చేస్తా అని చెప్పి వాగ్దానం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దానిలో భాగంగా ఈ రోజు జరిగేటువంటి సభలో 2 లక్షల రుణమాఫీని అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.